ఎస్ యమునా పాఠక్ గారు, విశ్వ హిందూ రక్షా పరిషత్ నేషనల్ ప్రెసిడెంట్ మహిళా మోర్చాకు ఎస్ చెప్పండి, ఏమనిపించింది చూసిన తర్వాత? నమస్తే అండి భరత్ గారు, మీకు దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఎక్కడైతే ఒకప్పుడు ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పారు 1896 సంవత్సరంలో ఆనాడు మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మరి కాంగ్రెస్ ఏదైతే వారి యొక్క సమావేశంలోనే మొట్టమొదటిసారి వందే మాత్ర గీతాన్ని వారు ఆలపించడం జరిగింది. మరి దాని తర్వాత కూడా మీరు చూస్తే 1905 సంవత్సరంలో బెంగాల్ ఎడ్యుకేషన్లో కూడా వందే మాత్రం గీతం కాస్త కూడా ఒక రాజకీయంగా ప్రజలందరినీ చేరువ చేసి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక అద్భుతమైన శక్తివంతమైన మాధ్యమంగా మారింది. ప్రజలందరినీ అక్కడ అన్నిటికీ అతీతంగా మనం గమనించాల్సింది ఏంటంటే కులానికి మతానికి కూడా అతీతంగా ఆ రోజు వందే మాత్రం అనే నినాదం అది కేవలం ఒక పదం కాదు, లేకపోతే అది జాతీయ నినాదంగా శక్తివంతమైన నినాదంగా దేశభక్తిని పెంపొందించే విధానంగా కూడా బ్రిటిష్ వాడికి వణుకు పుట్టించే విధంగా ప్రతి నోట ప్రతి మాట ప్రతి బాట భారతీయులందరూ మతానికి అతీతంగా అన్నిటికీ అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఏకమయ్యారు, ఐక్యమత్యంతో ముందుకెళ్లారు. దానికి అది ఒక పవర్ఫుల్ టూల్ గా మనకు పనికొచ్చింది. సో అది అది ఎక్కడైతే ఇది పుట్టిందో, ఎక్కడైతే ఇది ఆరంభం మొదలైందో అక్కడ ఆ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ ఒక్క మాధ్యమాన్ని ఆ ఒక వారసత్వాన్ని వాళ్ళు మర్చిపోవడం అనేది నిజంగా కూడా చాలా ఒక హేయమైన చర్య నిజంగా కూడా. ఎందుకంటే ప్రత్యక్షంగా మీరు నేను కాదు మాట్లాడుతుంది కాదు, మనకి కళ్ళ ముందు కట్టినట్టుగా కూడా కనబడుతూ ఉంది. వాళ్ళ భావాలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ బాడీ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా క్లియర్ గా కూడా కనబడుతూ ఉన్నాయి. సో వాట్ ఈస్ దట్ ఎక్స్ప్లెనేషన్ దే గుడ్ గివ్? ఎందుకంటే ఒక అసహనం. నేను ఒకటే ప్రశ్న ఇస్తానండి, ఆ రోజు కొంతమంది స్వార్థపరులు ద్రోహులనే చెప్తాను. దేశం ఐక్యమత్యంగా ఉండడం ఇష్టం లేని కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉసిగొలిపి ఆ రోజు జాతీయ గీతాన్ని అడ్డుకున్నారో వీరు వారికి వారసత్వంగా ఉన్నారా లేదా నిజమైన భారతమాత వారసులా అని అడుగుతున్నా. ఎందుకంటే ఏదైతే ఒక వందే మాత్రం నాకు అద్భుతమైన ఆ గీతము భారతీయులందరినీ కూడా మీరు చూస్తుంటే బెంగాల్ ఎడ్యుకేషన్ తర్వాత కూడా 1906 సంవత్సరంలో అందరినీ ఏకం చేసిందో, బారిసాల్లో జరిగిన ఒక సమావేశంలో ఒక పబ్లిక్ మీటింగ్ లో అక్కడ హిందువులు ముస్లింలు అనే తారతమ్యం లేకుండా అందరూ ఏకమయ్యారు. దాని తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు ఏ పార్టీ ఎవరు చేశారో ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా మనకి చాలా కళ్ళకు కట్టినట్టుగా కూడా మనకు తెలిసిన విషయమే. సో ఈరోజు దేశ ప్రజలు గమనిస్తున్నారు, ఇది రాజకీయానికి అతీతంగా ఆ రోజు అనేక మంది మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఆ రోజు ఎంతమంది స్వాతంత్రం కోసం ఆ ఉద్యమాన్ని తపస్సుగా అన్ని బాధల్ని భరించి వారు ప్రతి నోట వందే మాత్రం అన్న నోర్లని బంధించారు, కారాగారంలో వేశారు, నానా హింసలు పెట్టారు, మాట్లాడనివ్వకుండా చూశారు. వాళ్ళ తరం కాలేదు. బ్రిటిష్ వాడు వణుకు పుట్టింది, బ్రిటిష్ వాడికి నిజంగా భయం వేసింది. ఎప్పుడైతే వందే మాత్రం మూవ్మెంట్ ఎక్కడైతే ఒక అగ్ని జ్వాలగా మొదలైందో ప్రతి భారతీయుడి నోట వంట ఆ ఒక జ్వాలకే బ్రిటిష్ వాడు భయపడ్డాడు. అటువంటి మహోన్నతమైన మన ఒక పూర్వీకులు చేసిన త్యాగాన్ని, ఒక మహనీయమైన త్యాగాన్ని మనం మర్చిపోయి ఈ రోజు ఎక్కడైతే ఆ వారసత్వంగా వచ్చిన అదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దాన్ని నిలబెట్టుకోలేకపోవడం, దాన్ని హేళన చేయడం నిజంగా కూడా అటువంటి అసమ్మతి అంటే ఇదంతా కూడా ఒక అపీస్మెంట్ పాలిటిక్స్ వైపే స్పష్టత. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని మీరు చూస్తూ ఉంటే వారు ఎస్పెషల్లీ కాంగ్రెస్ మన మల్లికార్జున్ ఖార్గే గారు ఉన్నారు, అక్కడ సోనియా గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురి యొక్క భావాలు చూస్తే కూడా అది చాలా క్లియర్ గా కూడా అపీస్మెంట్ పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నట్టు కనబడుతుంది. ఒకప్పుడు భారతీయ స్ఫూర్తి, దేశభక్తి నినాదంతో ముందుకెళ్తున్న ఆ ఒక స్ఫూర్తిని వాళ్ళు మర్చిపోవడం నిజంగా బాధాకరం. అది నిజంగా కూడా ఈరోజు దేశ ప్రజలు చాలా బాగా గమనిస్తున్నారు. ఓకే, ఎస్ సంగప్ప గారు.